హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్లో వేసవకాలంలో దొరికే మ్యాంగోస్తో మంచి మ్యాంగో ఫ్రూటీ అండి. మ్యాంగో ఫ్రూటీ తయారు చేశాను. మనం అసలు ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇట్లా మనం లిక్విడ్గా ఉంచామనుకో ఒక 3 months 4 months ఉంటుంది. అట్లాగే ఇవన్నీ క్యూబ్స్ ఇలా ఐస్ క్యూబ్స్గా చేసుకొని చక్కగా ఇలాగా ఎయిర్ లాక్ కవర్స్లో మనం పెట్టుకుంటే 1 year డీప్లో పెడితే 1 year ఉంటాయండి. మనం చక్కగా 1 year వరకు మన సొంతంగా తయారు చేసుకునే మన మ్యాంగో ఫ్రూటీని మనం తాగొచ్చు. మన బంధువులు ఎంతమంది వచ్చినానండి, కొంచెం లిక్విడ్ వేసి వాటర్ వేస్తే చాలా బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసానో చూసేద్దాం రండి వీడియోకి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, చూసేద్దాం. అదండి, ఇదిగోండి మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ కోసం ఇదిగోండి బంగినపల్లి కాయలు, చక్కగా గట్టిగా ఉన్న కాయలు 3 కాయలు తీసుకున్నా. అట్లాగే కొత్తపల్లి కొబ్బరి అంటారు కదా, ఇది చక్క పులుపు ఉంటుందండి. దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక పచ్చికాయ తీసుకున్నా. ఇవి ఎట్లా తయారు చేసుకుందామో చూపిస్తాను. ఇవంతా క్లీన్ చేసుకుని ముక్కలు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి 1 year నిల్వ ఉంటుంది. ఓకేనా? ఈ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకుందాం. ఇవ్వండి మ్యాంగోస్ అన్ని ఇలా కట్ చేసుకున్నాం. ఇదిగోండి పచ్చివి పండువి. ఈ ప్రాసెస్ ఎట్లాగో చూపించేస్తారండి. కళాయి పెట్టానండి స్టవ్ మీద. ఇవన్నీ వేసేద్దాం. ఈ కప్తో ఒక 3 కప్పులు షుగర్ వేద్దామండి. ఓకే, 2 3 కప్పులు షుగర్ వేసాను. అట్లాగే 1 కప్పు వాటర్ కూడా వేద్దామండి. ఇట్లా బాయిల్ అవనిద్దామండి. నేను ఇక్కడ పచ్చిది వేసాం కదా, అది కాస్త మెత్తబడేటట్టు అయితే ఇంకా అయిపోయినట్టే. ఇది కొంచెం అవ్వాలి. మెత్తబడింది ఆల్మోస్ట్. ఇంకా కాస్త ఒక 5 minutes ఉంచాం. ఇవ్వండి శుభ్రంగా ఉడికిపోయిందండి. పచ్చి ముక్క కూడా మెత్తగా అయిపోయింది. ఓకేనా? ఇంకా దించేసి చల్లారి పెట్టుకుని అట్లాగే 1 స్పూన్ వెనిగర్ అండి, వైట్ వెనిగర్ కనిపిస్తుంది. 1 స్పూన్ వేద్దాం. 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. ఇంకా ఆపేద్దాం, స్టవ్ ఆపేద్దాం. చల్లారాక అప్పుడు ఇది చక్కగా మిక్సీ చేసుకుని జ్యూస్ చేద్దామండి, ఫ్రూటీ జ్యూస్. ఓకే, ఇదిగోండి మ్యాంగో ఫ్రూటీ జ్యూస్కి రెడీ అయిపోయి ఇంకా చల్లారిపోయింది. చక్కగా మిక్సీ జార్ చేసుకున్నాను. మిక్సీ చేసేద్దామండి. జార్ తీసుకున్నా. ఈ ఫిల్టర్లో ఇది వేసుకునండి. ఇట్లా చేయటం వల్ల చిన్న చిన్న పీచు అలా ఉంటే అది కంట్రోల్ అవుతుందండి. ఓకేనా? ఎందుకంటే ఈ స్టైనర్లో ఇది వేసాం కదా, ఇంతవరకు జ్యూస్ చేసాం.
ఇప్పుడు ఇది కూడా మిగిలింది కొంచెం పీచు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఇది కూడా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేద్దామండి. చల్లార్చిన వాటర్ కొంచెం వేద్దాం. ఇదిగోండి మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది ఇదిగోండి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అది ఫిల్ చేసుకుందాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా క్యూబ్స్ అన్నిట్లో వేసేద్దామండి. వన్ ఇయర్ అంతా మనకి నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మంచి ఫ్రెష్ ఫ్లేవర్ టేస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇవిగోండి వేస్తాం కదా, ఇవి డీప్లో పెట్టేద్దాం. ఇవి క్యూబ్స్ అయిన తర్వాత ఎట్లాగో ఈ ప్రాసెస్ అంతా మనం మీకు చూపిస్తాం. ఓకే ఓకే ఇట్లా టైట్గా మూత పెట్టేసుకుని మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలలు నిల్వ ఉంటుందండి. మనకి ఫ్రెష్నెస్ అస్సలు పోదన్నమాట. అట్లా ఐస్ క్యూబ్స్గా చేసామనుకో 1 ఇయర్ నిల్వ ఉంటుందండి డీప్లో పెడితే. ఓకే, ఈ నార్మల్ ఫ్రిడ్జ్లో 3 మంత్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదిగోండి రాత్రి చేసి డీప్లో పెట్టాను ఐస్ క్యూబ్స్ బాక్స్లో. ఓకేనా, ఇవి మనం ఎట్లాగా లిక్విడ్ జ్యూస్ తయారు చేసుకుందాం చూపిస్తారండి. జ్యూస్ పెడితే పెడతాను. ఇవ్వండి మీకు తీసినవి ఒక 4 క్యూబ్స్ ఒక గ్లాసు వాటర్లో కలుస్తుంది. ఇట్లాగే కొంచెం వాటర్ వస్తాయి. చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మనం ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం బయట కొనే ఫ్రూటీస్కి మన ఇంట్లో తయారు చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమ్మర్లో ఊరికే డ్రింకులు తాగుతాం కదా, అట్లాగే ఫ్రూటీ చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుందండి. మనం నిలబెట్టుకున్న దాన్ని బట్టి ఇలా లిక్విడ్ అనుకో 4 మంత్స్ ఉంటుంది. ఇట్లా క్యూబ్స్లో వేసుకుని మనం ఎయిర్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకున్నాం అనుకో 1 ఇయర్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా ఇలా ట్రై చేయండి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూసేయండి. ఓకే, రండి వీడియోలోకి వెళ్ళిపోతాం.